వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం విశాఖలో టెక్ ఎక్స్పో నడుస్తుంది. సో ఈ టెక్ ఎక్స్పోలోకి మనం వచ్చాం. ఈ ఎక్స్పోలో ప్రత్యేకంగా రైతుల కోసం ప్రత్యేక డ్రోన్లను ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేశారు. సో ఈ డ్రోన్ స్టాల్ వద్దకు మనం వచ్చాం. అసలు ఈ డ్రోన్లు రైతులకు ఎలా ఉపయోగపడతాయనే విషయాలను ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు ఉన్నారు, మనం వారిని అడుగుదాం. నమస్తే సార్. ఏంటి ఈ డ్రోన్స్ స్పెషాలిటీ ఏంటండి? ఓన్లీ ఫార్మర్స్ కోసమేనా? సార్ ఇది మెయిన్గా మెయిన్గా 2 రకాల డ్రోన్లు ఉన్నాయండి. మెయిన్గా ఈ డ్రోన్ పరంగా వచ్చేసరికి మీరు ఏదైతే చూసారో ఇవి స్ప్రేయింగ్ నాజల్స్ అంటారు సార్. ఓకే. ఈ స్ప్రేయింగ్ నాజల్స్ పరంగా ఇవేంటి అంటే ఎక్కడైతే మనకు మందు కానీ లేదంటే మొక్క ఏదైతే ఉందో అది ఏదైతే పాడవుతుందో అన్నది ఉందో అక్కడ ఎంత క్వాంటిటీలో కావాలో దానికి మించిన అంటే ఆ మొక్క కరెక్ట్గా ఉండడానికి కానీ దానికోసం ఇది ప్రెసిషన్ స్ప్రేయింగ్ అంటారు సార్ దీన్ని. దానికి ఎంత క్వాంటిటీలో కావాలో అంత పెడుతుంటారండి. అండ్ ఇంకొచ్చేసరికి ట్యాంక్ పరంగా చూసేసరికి దీంట్లో 3 డిఫరెంట్ ట్యాంక్స్ ఉన్నాయండి. ఇది 10 లీటర్లు, 16 లీటర్లు, 20 లీటర్ల ట్యాంక్. ఈ 20 లీటర్ల ట్యాంక్ ఇది ఒక రకమైన మోడల్ అండి. ఇది దీంట్లో 4 ఆర్మ్స్ ఉంటాయి. దీన్ని క్వాడ్ కాప్టర్ అంటాం. క్వాడ్ కాప్టర్ అనగానే మనకి 4 ఆర్మ్స్ 4 మోటార్స్తో రన్ అవుతుందండి. అలాగే ఈ బ్యాటరీ చూడగానే మనకి ఒక బ్యాటరీ వచ్చేసరికి దాదాపు 20 నుంచి 25 నిమిషాలు మనం ఫ్లయింగ్ చేయగలుగుతాం సార్. దీంతో ఒక్కసారి ఒక బ్యాటరీతోని దాదాపు 6 నుంచి 7 ఎకరాల వరకు మనం స్ప్రే చేయగలుగుతామండి ఒక బ్యాటరీతోనే. అండ్ దీని దగ్గరికి వచ్చేసరికి ఇది ఇంకొక టైప్ ఆఫ్ డ్రోన్ అండి. దీనికి 6 ఆర్మ్స్ ఉంటాయి. దీన్ని హెక్సా అంటాం. ఈ హెక్సా టైప్ ఆఫ్ డ్రోన్ దగ్గరికి వచ్చేసరికి 10 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ ఉన్న డ్రోన్ అండి. ఈ 10 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ ఒక సింగిల్ ఛార్జ్తో మనం 4 నుంచి 5 ఎకరాల వరకు మనం స్ప్రే చేయగలుగుతాం సార్. అలాగే దీన్ని తాలూకా అడ్వాంటేజెస్ పరంగా చూసుకుంటే ఫ్లయింగ్ టైం అండి మనకి దాదాపు ఒక 30 నిమిషాల వరకు ఫ్లయింగ్ టైం వస్తుంది. అండ్ దీని కాస్ట్ పరంగా వచ్చేసరికి 5,25,000 రూపాయలు సార్. 5,25,000తో మనం టోటల్ మొత్తం డ్రోన్ అండ్ 4 సెట్ల బ్యాటరీలు విత్ రిమోట్ కంట్రోలర్ అండ్ విత్ ఛార్జర్ ఈ ఛార్జర్ ఏదైతే ఉందో ఆ ఛార్జర్ కూడా మనం ఇస్తాం సార్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్గా ఎంటర్ప్రెన్యూర్స్ పరంగా చూసుకుంటే ఒక రోజుకి దాదాపు 20 ఎకరాల వరకు మనం స్ప్రే చేయగలుగుతామండి. ఈరోజు మార్కెట్లో ఉన్న వాల్యూ ప్రకారం ఒక ఎకరానికి 400 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒక డ్రోన్ కొనుక్కొని 4 సెట్ల బ్యాటరీలతో ఈ సెటప్ని మనం తీసుకుంటే ఒక రోజుకి యావరేజ్గా 7 నుంచి 8 వేల రూపాయలు ఆడుతూ పాడుతూ ఆ సొంత జిల్లాల్లోనే ఆ సొంత ఊర్లోనే ఉన్న 4-5 మండలాలని కవర్ చేసుకొని మార్కెట్ చేసుకోగలిగితే ఒక రోజుకి యావరేజ్గా మనకి 7 నుంచి 8 వేల వరకు మనం సంపాదించుకోవాలి సార్. నాట్ ఓన్లీ వరి ఒకటే కాదండి, మొక్కజొన్న కానివ్వండి, మామిడి చెట్లు కానివ్వండి, లేదంటే జీడి చెట్లు కానివ్వండి, మిర్చి కానివ్వండి, A to Z ప్రతి దానికి ఎగ్జాక్ట్గా ఎంత కావాలో అంత పాయింట్ ఆఫ్ లిక్విడ్ని మనం స్ప్రే చేయగలుగుతాం సార్. సో అంటే ఇప్పుడు మొక్కలు మీరు అన్నట్టు చాలా డిఫరెంట్, మొక్కజొన్న కానీ వరి కానివ్వండి, జీడి కానివ్వండి అని చెప్పారు. సో మొక్కకి కొంచెం గ్యాప్ ఉంటుంది. సో డిఫరెంట్ డైమెన్షన్లో మొక్కలన్నీ కూడా రైతులు నాటుతుంటాం. సో ఆ డైమెన్షన్ ఎలా కవర్ చేస్తుంది సార్? సింపుల్గా మనం ఒక ఎకరం ప్లాట్ ఉందో, ఎకరం కానివ్వండి 50 సెంట్లు కానివ్వండి, ఎంతైతే ప్లాట్ మనం దీంట్లోని మన ఈ రిమోట్ కంట్రోల్లో మనం ఆ పాయింట్ని సెట్ చేసి పెడితే, ఆ బార్డర్స్ని సెట్ చేసి పెడితే దీనికి ఏదైతే ఈ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ప్రేయింగ్ నాజల్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా కంప్యూటరైజ్డ్గా అదే పెట్టుకొని ఎంత లెంత్లో స్ప్రే చేయాలి, మొక్కకి ఎంత గ్యాప్ ఉన్నది A to Z మొత్తం అంతా అదే తీసుకుంటుంది. అంటే ముందు ప్రోగ్రామింగ్ జరుగుతుంది మొత్తం అంతా మనం ఓన్లీ బార్డర్స్ మాత్రం ఈ బార్డర్ నుంచి ఈ బార్డర్కి అంటే రైతుకు ఒక మడి ఉంటుంది, ఇంకొకరు మడి ఉంటుంది. మనం ఏదైతే స్ప్రేయింగ్ చేస్తున్న మడి ఏదైతే ఉందో ఆ పాయింట్ని అలా మనం పెట్టుకుంటే మొత్తం అంతా ప్రోగ్రామింగ్ అంతా అదే చేసుకుంటుందండి. ఏ పాత్లో వెళ్ళాలి, పాత్ ఎలా ఉండాలి, ఒకవేళ మొక్క ఏదైనా కొద్దిగా ఎక్కువగా డ్యామేజ్ అయి ఉంటే దాని దగ్గర ఎక్కువ స్ప్రే చేయడం కానివ్వండి, బార్డర్ల దగ్గర స్ప్రే చేయడం, A to Z అంతా కూడా అంటే మందు కూడా వేస్ట్ అవ్వకుండా ఏంటంటే మనం మడిలో ఏదైతే బార్డర్ ఉంటుందండి ఆ బార్డర్ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయి మళ్ళీ మొక్క స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ స్ప్రే చేస్తుంది. అలాంటి డిఫరెంట్ దీంతో అడ్వాంటేజెస్తో ఈ డ్రోన్ ఉంది సార్. ఈ డ్రోన్ ఎంత వెయిట్ క్యారీ చేయగలరు సార్? ఈ డ్రోను
15 కేజీల వరకు క్యారీ చేయగలుగుతుంది సార్. ఓకే. నాట్ ఓన్లీ మందు పిచికారీ చేయడం కాదు సార్, యూరియా కూడా ఉంటుంది. ఈ ట్యాంక్ దగ్గర ఏదైతే ఉందో దీని దగ్గర ఇంకొక మెషిన్ వస్తుంది సార్. ఆ మెషిన్ ఏదైతే ఉందో ఆ మెషిన్ పరంగానే మొత్తం అంతా కూడా యూరియా మనం వేస్తే ఆటోమేటిక్గా మీకు ఇందాక చెప్పినట్టే కంప్యూటరైజ్డ్గా మొత్తం అంతా కూడా ఆ యూరియా కూడా జరుగుతుందండి. ఓకే. సో దీనికి స్పెషల్ నాజిల్ అంటే స్ప్రేయర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయండి. డిఫరెంట్ నాజిల్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మీరు ఇందాక చూసిన డ్రోన్ కి డిఫరెంట్ నాజిల్ ఉంది, దీనికి డిఫరెంట్ అవును. నాజిల్లో కూడా 4-5 టైప్స్ ఉన్నాయి సార్. మనం ఎలాగా చేయాలనుకుంటే అంటే మొక్కను బట్టి కానీ లేదంటే దీన్ని బట్టి కానీ మనం డిఫరెంట్గా మనం తయారు చేయొచ్చు. ఓకే. జనరల్గా ఇది రెంట్ అంటే రైతులు చాలామంది అంటే ఎంటర్ప్రెన్యూర్ వరకు కొనుక్కోవచ్చు, కానీ రైతుల వరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు అంత మనీని ఎఫోర్డ్ చేయలేరు. అవును సార్. సో వాళ్ళ కోసం రెంట్ పర్పస్ కూడా రెంట్ బేసిక్ కూడా మన దగ్గర ఉంటుంది సార్. అలాగే దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డ్రోన్స్ వల్ల, నాట్ ఓన్లీ ఈ డ్రోన్ వల్ల అనట్లేదు, డ్రోన్స్ వల్ల ఏంటి అంటే చాలా మంది ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది సార్. ఇప్పుడు రైతులు ఒక 2 ఎకరాలు ఉన్నారు, 3 ఎకరాలు ఉన్నారు, ఈ డ్రోన్ కొనుక్కోలేదు సార్. అలాగే ఒక యువత, ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కానీ డిగ్రీ కానీ పాలిటెక్నిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంట్లో ఒక పుష్ ఇచ్చి ఇలాంటి డ్రోన్స్ కానీ మనం తీసుకొస్తే సార్, సింపుల్గా చెప్పాలంటే మన విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 4-5 lakh హెక్టార్స్ కల్టివేషన్ ల్యాండ్ ఉంది. అవును. మనం ఒక 300-400 ఎకరాలనే మనం ఒక 4-5 మండలాన్ని తీసుకొని పెట్టుకుంటే ఇంట్లోంచి మన ఊర్లోనే ఉండి మనం సంపాదించవచ్చు. దానివల్ల చాలా వరకు ఎకనామికల్గా డెవలప్ అవుతామండి. ఇలా ఎంప్లాయ్మెంట్ పరంగా చూస్తే ఇక్కడ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే సార్, మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే అసెంబ్లీలో ఓన్లీ ఈ 5 సంవత్సరాల్లోనే 17,000 మంది పైలట్లు మన ఏపీకి అవసరం అన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డ్రోన్ కల్చర్లో కానీ పైలట్లో చూస్తే దాదాపు 3-4 వేల మంది కూడా లేరు ఈ ఏపీ నుంచి వస్తారు. సో అలాగా జీవనోపాధి చాలా ఉందండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కాదు, నార్మల్గా చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఓరుగల్ వాటిల్లోని డ్రోన్ హబ్ కింద ఇచ్చారు. అక్కడ దాదాపు 400-500 మంది కంపెనీస్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని డిఫరెంట్ ఇప్పుడు ఓన్లీ ఇది తయారు చేయడానికి, ఈ ప్రొపలర్స్ తయారు చేయడానికి కానీ, ఈ మోటార్స్ తయారు చేయడం కానీ అలా డిఫరెంట్ కంపెనీస్ తయారవుతున్నాయండి. దానివల్ల ఈ డ్రోన్ టెక్నాలజీ ఏదైతే మనం తీసుకున్నామో ఇంకొకటి సో దీనికి వెళ్ళి ఈ కెమెరాస్ కూడా ఉంటాయా వీటికి? ఎస్ సార్, కెమెరా కూడా ఉంటుందండి. కెమెరా పరంగా కూడా ఉంటుంది. మనకి ఏదైతే మనం చేస్తున్నామో ఇది ఏదైతే ఉందండి, ఈ రిమోట్ కంట్రోలర్లో మనకి ఫోన్ వస్తుందండి. ఒక మనం ఫోన్ పెట్టి ఏదైతే ఈ ఫోన్ ఉందో మనం దీన్ని ఫోన్ ఇలా అటాచ్ చేస్తాం సార్. మనం ఈ ఫోన్ ఇలా అటాచ్ చేసి ఇందులో ఒక యాప్ ఉంటుందండి, దీనికి కనెక్టింగ్ కంప్లీట్గా మనకు మొత్తం విజువల్ అంతా కూడా ఈ కెమెరా ద్వారా మనం ఈ డ్రోన్లో చూడవచ్చు. ఓకే. దీని తాలూకా రేంజ్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వరకు మనం ఒక ఒడ్డునే నించొని మొత్తం అంతా కూడా మనం చేయొచ్చండి. మన పొలంలో దిగితే గవుకు మన పాము కాటేయడాలు, పురుగులు కుట్టడాలు ఇలాంటి చాలా వరకు జరుగుతున్నాయి. అవి ఏమీ జరగకుండా ఒక దగ్గర నించొని దాదాపు 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ వరకు ఉండి మనం కెమెరా ద్వారా విజువలైజ్ చేసుకొని మనం స్ప్రేయింగ్ అన్నది చేయొచ్చండి. సో ఇది అంటే మొబైల్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు దీన్ని ఫ్లై చేయడం ఏదైనా ఈజీగానే ఉంటుందా? అదేమన్నా ఫ్లై చేయడం అన్నది ఈజీయే సార్. ఫ్లై చేయడం అంటే ఈజీయే. అండ్ ఇంకొక విషయం చెప్పాలి సార్, ఫ్లై చేయడం ఎంత ఈజీయో అది ఒకవేళ పడిపోయినప్పుడు రెస్క్యూ చేయడం కూడా అంతే. ఓకే. దాన్ని ఆ ఈజీ యాక్సెస్ కోసమనే మన ఆంధ్ర యూనివర్సిటీలో ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ అని ఒకటి పెట్టాము. ఏంటంటే మెయిన్గా డ్రోన్ టెక్నాలజీస్లో ఏం చెప్తున్నాము, ఏం చేస్తాము అంటే డిఫరెంట్ సర్వీసెస్ ఇస్తూ మన అగ్రికల్చరల్ మీద కానీ, నెక్స్ట్ సర్వేలెన్స్ మీద కానీ, లేదంటే ఇంకా ఏమైనా డిఫరెంట్ ప్రాజెక్టులు చేస్తూ అలాగే మినిమం బేసిక్ డ్రోన్ టెక్నాలజీ నాలెడ్జ్ని ఇస్తాం సార్. నాలెడ్జ్లో ఏంటి అంటే ఒకవేళ డ్రోన్ అందరూ తీసుకుంటారండి, పైలట్ ట్రైనింగ్ కోర్స్ తీసుకుంటారు, దీనికంటూ ఒక లైసెన్స్ ఉంటుందండి, డ్రోన్ పైలట్ సర్టిఫికేట్ అంటారు. అది తీసుకొని ఫ్లై చేయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన డ్రోన్. సో దాన్ని అలాగే తీసుకోవాలి. సో అలా తీసుకున్నప్పుడు ఒకవేళ డ్రోన్ పడిపోతే దాన్ని రెస్క్యూ ఎలా చేయాలి, లేదంటే ఈ మోటార్స్ ఏంటి, దాని తాలూకు ఇదేంటి, లోపల ఏ కనెక్షన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అన్నది మొత్తం అంతా ఒక కోర్స్ కింద డిజైన్ చేసి అటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, లేదంటే నెక్స్ట్ మన పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ కొత్తగా డ్రోన్ టెక్నాలజీ మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నో వాళ్ళందరికీ కూడా ఈ కోర్సును అన్నది మేము ఆఫర్ చేస్తాం. ఎందుకంటే సార్ డ్రోన్ పైలటింగ్ ఒకటే కాదు,
చాలా ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదంటే ఇంకోటి కానీ అన్నీ ఉంటాయి. సో వాటిల్లో కూడా జనాలు అన్నది మనకి మన నైపుణ్యత పొందితే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అన్నది పెరుగుతుంది. డ్రోన్ టెక్నీషియన్స్ చాలామంది వస్తారు. సో ఆ ఒక్క ఉద్దేశంతోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ డ్రోన్ ఎక్సలెన్స్ సెంటర్ అనేది మన ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రమే ఉంది సార్. అది ఇప్పుడు మేము ఆల్రెడీ రన్ చేస్తున్నాం. సో ఇదంతా జీపీఎస్ మీద ఆధారపడి వర్క్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనకి జీపీఎస్ శాటిలైట్స్ ద్వారా మనకి ఇది పనిచేస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే రైతులకు అంటే ఇప్పుడు దీనికైనా సబ్సిడీస్ అలాంటివి ఏమైనా ఉన్నాయి? సరే, ప్రస్తుతానికి ఇక్కడ మనకి అంటే సబ్సిడీస్ ఇంకా రాలేదు సార్. బట్ లోన్లో ఏదైతే ఉందో బిజినెస్ లోన్స్ పరంగా వాటి పరంగా చూసుకుంటే మనకి 9% వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని గవర్నమెంట్ ఏం చేసిందంటే దాంట్లో ఒక 3% తగ్గించి 6%కి ఈ డ్రోన్ తాలూకు దీన్ని ఇస్తుంది. అంటే మనకి యావరేజ్గా ఒక 50 పైసల వరకు మనకి వడ్డీ పడేలాగా చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్పోలో పెట్టారు. సో చాలామంది ఈ ఉత్తరాంధ్ర జిల్లాలంతా కూడా రైతాంగం ఎక్కువ ఉంటారు. సో ఎలా ఉంది రెస్పాన్స్? అది ఎలా ఉంది? రెస్పాన్స్ అయితే చాలా బాగుంది సార్. పర్వాలేదు, జనాలు వస్తున్నారు, న్యూ టెక్నాలజీ గురించి తెలుసుకుంటున్నారు. ఇంకా అంటే మెయిన్గా మేము ఈ ఎక్స్పోలో పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే రాజమండ్రి నుంచి ఇచ్చాపురం వరకు ఈ బెల్ట్ ఏదైతే ఉందో డ్రోన్స్ గురించి అవగాహన తక్కువ. ఎక్కడ కూడా అగ్రికల్చరల్ డ్రోన్స్ కానీ అవి కూడా లేవు. సో మెయిన్గా అవగాహన కోసం మేము మెయిన్ పెట్టాం. ఎందుకంటే మాదంటూ ఒకటి ఉంది, మీకంటూ ఒకటి తెలియాలి కాబట్టి ఆ దీంట్లోనే మేము దీన్ని పెట్టాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఈ డ్రోన్ యొక్క విశేషాలు. ఏదంటే రైతులకు కానివ్వండి, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కొనుగోలు చేసినట్లయితే వారి చుట్టుపక్కల మండలాల్లో వారు నివసించే చోట ఉన్న రైతులకు ఈజీగా పురుగు మందులను మొక్క దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు వేయకుండా ఈ స్ప్రేయర్స్ ఏదైతే డ్రోన్ టెక్నాలజీ ఉందో దీని ద్వారా వేయడానికి అన్ని విధాల అవకాశం ఉంటుందని వీరు చెప్తున్నారు. అంటే ఆంధ్ర యూనివర్సిటీ బేస్డ్గా దీన్ని ఇన్నోవేషన్ సెంటర్లో వీరికి డ్రోన్ టెక్నాలజీ గురించి అవగాహన అండ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయని. సో ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఈ డ్రోన్ ఆవశ్యకత ఎంతో ఉందని వీరు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.